హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ విలేజ్ న్యాచురల్ వ్లాగ్స్ కెళ్ళే టు గోవా వ్లాగ్ 3 మీకు చూపించబోతున్నాను. మేమైతే ఆ రోజైతే సాయంత్రం క్రూజ్ షిప్ ఎక్కడానికైతే మేమైతే బయలుదేరాము. ఏసీ బస్సులు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. ఈచ్ వన్ 1200 రూపాయలు, 1000 రూపాయలు ఉంటుంది. మాకైతే 1200 రూపాయలు తీసుకున్నారు. మేమైతే క్రూజ్ షిప్ అయితే ఎక్కినాం. చాలా అంటే చాలా బాగుంది. చాలా స్టేట్ వాళ్ళు, మహారాష్ట్ర వాళ్ళు, గుజరాత్ వాళ్ళు, పంజాబ్ వాళ్ళు చాలామంది వచ్చారు. మాకైతే ఎంత సూపర్ ఎంజాయ్ చేసినామంటే చాలా ఎంజాయ్ చేసినాం. అలా పెద్ద పెద్ద షిప్లు ఉన్నాయి, బిగ్ డాడీ ఇలాంటి షిప్పులు, పారడైజ్ షిప్పులు, చాలా అంటే చాలా షిప్స్ ఉన్నాయి. ఫుల్ ఎంజాయ్ చేయడానికి అయితే మీరైతే గోవా వెళ్తే మాత్రం కంపల్సరీ క్రూజ్ షిప్ మాత్రం ఖచ్చితంగా ఎక్కాలి. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసినాం. చిన్న పెద్ద ముసలి ముత్క అని ఏ తేడా లేకుండా స్టెప్పులు వేసుడే, ఎందుకంటే ఆల్కహాల్ కూడా వేసింది కాబట్టి స్టెప్పులు కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మొత్తానికైతే అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్స్ కానీ, ఆ గోవా సంబంధించిన డ్యాన్స్ కానీ అవన్నీ మాకు చూపించారు. ఆ రోజు ఎవరైనా బర్త్డే అయితే మాత్రం అక్కడనే కేక్ కూడా కోపిస్తారు బర్త్డే పర్సన్తో. మేమైతే చిల్ అయిపోయినాం మొత్తం. మా వాళ్ళు అయితే ఫ్రీ మందు కాబట్టి ఏసుడే అబ్బా ఘోరం చేద్దారా, ఘోరమైన నేను కూడా ట్రై చేసిన ఎట్లుంటుంది అని. షార్ట్స్ అంటారు కదా, షార్ట్స్ వేస్తారు కదా సినిమాలలో, షార్ట్స్ నేనైతే పట్టుకున్నా. ఎట్లా పోతుందని చూసినా కొంచెం ఇబ్బంది అనిపించింది, కానీ అసలు రాదని చూసినా కానీ కడుపులో మొత్తం మండుగుండే పోయింది ఘోరంగా. మొత్తం కింద అంతా ఎంజాయ్ చేసిన తర్వాత ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. అన్ని స్టేట్ల వారు వస్తుంది కాబట్టి అన్ని రకాల ఫుడ్ సూపర్ అంటే సూపర్గా ఉంది. అక్కడ నుంచి వెళ్ళి మేము నైట్ పడుకొని తెల్లారి మేము గేమ్స్ కానీ వెళ్ళాము. గేమ్స్ అక్కడికి వెళ్ళాము. ఆ గేమ్స్ కానీ అయితే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటుంది. ఈచ్ వన్ 1200 రూపాయలు, 1000 రూపాయలు మధ్యలో ఉంటుంది. మేమైతే అక్కడ ఫుల్ ఎంజాయ్ చేసినాం. మేమైతే ఆ వాటర్ స్పోర్ట్స్ గేమ్స్ కానీ ఎంత సూపర్ ఉంటుందంటే నిజంగా అట్టి సముద్రం ఈత కొట్టింది వేరే ఉంటుంది, కానీ గేమ్స్కి పోవడానికి వేరే ఉంటుంది. మమ్మల్ని అయితే ఒక 20-30 కిలోమీటర్ లోపల పట్టుకపోయారు. చాలా అంటే చాలా ఎగ్జైట్ అనిపించింది. మాతో పాటు ఒక 40-50 మంది వచ్చి సముద్రం లోపలికి పెద్ద పెద్ద షిప్లు కనిపించినాయి. మాకైతే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. అంత పెద్ద షిప్లు ఎప్పుడు చూడలేదు. మేమైతే చాలామంది జంటలు కానీ, లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలామంది వచ్చి అక్కడికైతే ఫుల్ కలర్స్. మాకైతే ఫుల్ ఎంజాయ్ అనిపించింది. అక్కడ మా వెంబడి పక్షులు కూడా వచ్చినాయి. పక్షులు ఫుడ్ వేస్తా అంటే మా పడవెంబడి వచ్చినాయి. నేనైతే ఫుడ్ పట్టుకుని చేతిలో పట్టుకున్నా, అది నన్ను ఫాలో అయితే నన్నైతే మొత్తానికైతే నా చేతిలో ఉన్న ఫుడ్ మాత్రం సూపర్ అంటే సూపర్ క్యాచ్ చేసింది. నాకైతే చాలా సూపర్ అనిపించింది. చాలామంది పెట్టి ఎవరికి తినలే, కానీ నా చేతిలో వచ్చింది మాత్రమే తిన్నది. నాకైతే సూపర్ హ్యాపీ అనిపించింది. మొత్తానికైతే మేమైతే సముద్ర కాడికి వచ్చాము. ఆ సముద్రం వల్ల అయితే ఎంత భారీగా ఉన్నాయంటే సూపర్ భారీగా ఉన్నాయి. మొత్తం స్కూబా డ్రైవింగ్ చేయించారు, బనానా రైడ్ చేయించారు, ఇంకా రకరకాల పేర్లు. ఆ పేర్లు మనకు తెలియదు, అట్లున్నాయి. చాలా సూపర్ అనిపించింది. ఇది బనానా రైడ్ అంటారు. ఒక పెద్ద తాడుగట్టి సబ్బుగా పోతారు. ఇలాంటి గేమ్లు చాలా అంటే చాలా ఉన్నాయి. మేమైతే చాలా ఎగ్జైట్ చేసాము. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి, మంచి వీడియోలు వస్తాయి. ఓకేనా, సబ్స్క్రైబ్.